అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నేను మీకు తోడుగా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నారు, మనకి తోడుగా ఉంటానని. అయితే దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు? మనుషుల యొక్క మనస్తత్వాలు భిన్నముగా ఉంటాయి. అందరి మనసులు, అందరూ స్వభావాలు ఒకటి కాదు. అంతేకాకుండా అందరూ చేసే పనులు కూడా ఒకటి కాదు. ఒకరు మంచిగా బ్రతకాలని నిర్ణయించుకుంటారు, మరొకరు ఇతరుని మోసం చేసినా నేను మాత్రం బ్రతకాలి అని కోరుకునేవారు కూడా ఉంటారు. ఒకరు మంచి మార్గంలో జీవించాలనుకుంటారు, ఒకరు మంచి లేదు చెడు లేదు, భూలోకములో ఉన్నంతకాలం నా ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయడమే నా బ్రతుకు అనుకుంటారు. ఇలా రకరకాలైనటువంటి మనసులు కలిగినటువంటి వారు ఈ లోకములో జీవిస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నారు, నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నారు. ఎవరికి దేవుడు తోడుగా ఉంటారు? ఎవరికి దేవుడు సహాయం చేస్తారు? ఎవరికి ప్రభు యొక్క ఆదరణ దొరుకుతుంది అని వాక్యములో చూసినట్లయితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనములో, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో ఇక్కడ వ్రాయబడినది. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటానన్నారు. దేవుని బిడ్డలారా, యథార్థమైనటువంటి జీవితాలు కలిగి మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యములో యోబు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన చుట్టుప్రక్కల దేశాల్లో అందరికంటే కూడా చాలా ఉన్నతమైన వాడు. ఆయన కోసం రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, యథార్థవర్తనుడు అని రాయబడింది. అంటే చాలా యథార్థవంతుడు అనేటువంటి మాట ఆయన కోసం రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో మనం యథార్థత కలిగి ఉండాలి. ఎవరైతే యథార్థతగా ఉంటారో దేవుని దగ్గర, మనుషుల దగ్గర, ఏ స్థితిలో అయినా, నీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, అనుకూలముగా ఉన్నా, ఏ పరిస్థితుల్లో అయినా నీ యథార్థతను నువ్వు వదలకుండా ఉండినప్పుడు దేవుడు ప్రతి సందర్భంలో కూడా నీకు తోడుగా ఉంటారు. దేవుడు మనకి తోడై ఉండాలంటే యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. కనుక మనమందరం యథార్థమైన జీవితాలు కలిగి దేవుని తోడును మనము కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఎవరి పరిస్థితులు ఎలాగ ఉన్నాయో ఎరిగినటువంటి దేవుడవు. ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలు, ఒంటరిగా జీవిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, సమస్యల్లో జీవిస్తున్న వారు ఉన్నారు. నాకెవరున్నారు బ్రతుకుటకు, నాకు దేవా నీవే దిక్కు అని నిన్ను ప్రార్థించినటువంటి వ్యక్తులు ఉన్నారు. మా అందరికీ తోడై ఉండే దేవుడవు నీవు కనుక మీ తోడు కావాలయ్యా. మాకు మీ తోడున్నట్లయితేనే మేము జీవించగలం ప్రభువా. కనుక నీ బిడ్డల యొక్క పరిస్థితులన్నీ మీకు తెలుసు కనుక నీ బిడ్డలకి మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నీ కూడా తీర్చి యథార్థమైనటువంటి జీవితము కలిగి జీవించే జీవితాలు మా అందరికీ దయచేయమని ఈరోజు నీ బిడ్డల వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి నీ బిడ్డలు మీరు దీవించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.